నగలు శరణ్యని మార్చాను అని చెప్పేసరికి దర్శన్ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఆ నగలు ఎక్కడ ఉన్నాయి, అడ్రస్ చెప్పు అని దర్శన్ అడుగుతూ ఉంటే చెప్పలేను అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని ఆనంద కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. పోనీ ఆ నగలను తీసుకురా అని దర్శన్ అడుగుతూ ఉంటే శరణ్య మౌనంగా ఉండిపోతుంది. శరణ్యని చూస్తూ రోహిత్ కూడా బాధపడిపోతూ ఉంటాడు. నిజం చెప్పాలి అనుకుంటే శరణ్య రోహిత్ని అడ్డుపడుతూ ఉంటుంది. ఇక రోహిత్కి ఏం చేయాలో అర్థం కాక తనలో తాను బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఇంట్లో గొడవ జరుగుతూ ఉండడంతో శరణ్య మీద కోపంతో ఉన్న దర్శన్కి ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఇదిగో నీకు 24 గంటల టైం ఇస్తున్నాను, ఆ నగలను మళ్ళీ నువ్వు తీసుకురా, లేదంటే ఎక్కడ తాకట్టు పెట్టావో ఏం చేసావో అదేనా నాకు చెప్పి తీరాల్సిందే, లేదంటే ఈ ఇంట్లో నీకు చోటు ఉండదు అని దర్శన్ చెప్పేసరికి శరణ్య ఆనంద షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఆనంద దర్శన్కు నచ్చజెప్పే ప్రయత్నం చేయబోయినా సరే దర్శన్ వినకపోవడంతో ఆనంద కూడా ఏం చేయలేకపోతుంది. ఇక 24 గంటలు అయ్యేసరికి శరణ్య ఏమీ చేయకపోవడంతో దర్శన్ కోపంగా నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇక నీకు ఈ ఇంట్లో చోటు లేదు అని శరణ్య జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకొస్తూ ఉంటాడు. ఆనంద లీలావతి అందరూ కూడా అడ్డుకుంటూ ఉన్నా కానీ దర్శన్ శరణ్యను బయటికి గెంటేస్తాడు.